హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకెట్టకేలకి మా అత్తారింటికి వెళ్ళే టైం అయితే వచ్చేసిందనమాట. అందుకని బిడ్డ సారి పెడతారు కదండి, నేను పాపను తీసుకొని వెళ్తున్నాను కదా, అందుకని చెప్పేసి మా అమ్మ అయితే చెలివిడైతే చేస్తుందండి. అప్పుడు పెట్టాను కదండి గిన్నెలో పొయ్యి చేసింది మా అమ్మని. ఇప్పుడు ఆ గిన్నెతో పొయ్యినైతే ఇంకా ఎండగొందని చెప్పి నేనైతే పెట్టేసింది. పెద్ద గిన్నెని ఇలా పక్కన రాళ్ళు కూడా పెట్టిందనమాట. అదే సెట్ చేస్తుంది. ఇంకా నన్నైతే వెండి కొబ్బరి ఉంటుంది కదా, ఈ ముక్కల కింద కట్ చేసి వాటిని నేతిలో అయితే వేయించమని చెప్పింది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయమందనమాట. ఇంకా నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసి పొయ్యి మీద అయితే గిన్నె పెట్టింది. ఇంకా పొయ్యి అయితే వెలిగించలేదు. ఇంకా 5 కేజీలు పంచదార అయితే వేసింది. దానికి తగ్గట్టుగా పిండి అయితే ఇంకా రెండు కొంచాలు బియ్యం అయితే వేసుకోవాలంట. 2 కొంచాలు బియ్యం తీసుకొని దాన్ని అయితే మా అమ్మ కడిగి ఇంకా పిండి అయితే ఆడించేసింది. ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించేసి పంచదార ములిగేంత వరకునైతే వాటర్ వేసింది. ఇప్పుడు దాన్ని పాకం వచ్చేంత వరకునైతే మరిగించుకోవాలంట. దాన్ని పాకం ముద్రపొట్టు అంటారు కదా, అది వచ్చే విధంగా అయితే మాత్రం మనం కలబెట్టుకుంటూ ఉండాలంట. మనకి ఇలాంటివి అయితే ఏం తెలియదు. మా అమ్మ చేసే పనులు చూస్తే అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు మా అమ్మ నాకు చేస్తున్నట్లుగా నేను నా కూతురికి చేసుకోవాలేమో అన్నట్లు. అప్పుడే తెలుస్తుంది కదా తల్లిదండ్రుల విలువ అయితే. ఇంకా ఈ వాటర్ అయితే మరగడం స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం కాబట్టి గాలి అయితే ఎక్కువగా వేస్తుంది అనమాట. మా అమ్మ వాళ్ళ ఇల్లు పొలాలకు దగ్గరగా అయితే ఉంటుంది, అంత గాలి ఎక్కువగా వేస్తుంది. అందుకని చెప్పేసి మంచం అడ్డుగా పెట్టేసి దాని మీద దుప్పడైతే కప్పేసింది. ఇంక ఇది మరగడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా పట్టు వచ్చిందా లేదా అని చెప్పేసి అయితే మా అమ్మ చూస్తూ ఉందన్నమాట. మా పాపకి ఇప్పుడు 11 మంత్స్ అయితే వచ్చేసినాయండి. పెద్ద పాపను అయితే 9 మంత్స్ ఉన్నప్పుడు తీసుకెళ్ళింది మా అత్తగారు. ఇప్పుడైతే 11 మంత్స్. 9th మంత్లోనే వెళ్ళాలి, కానీ అప్పుడు ముహూర్తాలు అయితే లేవని చెప్పేశారనమాట పంతులు గారు. అందుకని చెప్పి ఇప్పుడు 11th మంత్ వచ్చిన తర్వాత వెళ్తున్నాను. శనివారం అయితే వెళ్తాను, కానీ తర్వాత ఆదివారం రోజు అయితే మా అత్తగారు నన్ను వేరే అయితే పెడుతుందనమాట. కొత్త ఇల్లు కట్టుకున్నాం, అక్కడ వెళ్ళలేదని చెప్పాను కదా, అక్కడికి సామాన్లు అయితే మా అమ్మ ఒకటొకటిగా అయితే కొంటుంది. వీటిని ఫుల్ వీడియో అయితే మీకు చేస్తాను, అప్పుడు చూపిస్తానమాట. ఇంకా ఇది పొట్టుకు అయితే వచ్చేసింది అనమాట. ఇందులో పిండి అయితే వేస్తుంది మా అమ్మ. నన్ను అయితే కలపమంది. నేను కలపడం బాగా నచ్చినట్లుంది. మా అమ్మే తీసుకొని ఇంకా కలిపేసుకుంది అనమాట. తర్వాత నేను పిండి అయితే వేసాను. ఇంకా ఈ విధంగా అయితే ఉండలు కట్టకుండా అలా కలుపుతూనే ఉండాలంట. ఇదైతే చాలా పెద్ద ప్రాసెస్ లాగే ఉంది. చాలా గట్టిగా అయితే కలపాలంట. ఇంకా మధ్యలో అయితే ఈ విధంగా నేతిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలను అయితే వేయమందనమాట. నన్ను కలిపేటప్పుడు ఇలా వేసాను. చలివిడైతే ఎందుకు అని అయితే అనుకున్నాను అనమాట. మా అమ్మని అడిగితే అప్పుడు చెప్పింది, చలివిడి పెట్టడం వల్ల చలవా అంట, అందుకని చెప్పి చలిమిడి పెడతారంట. మా సైడ్ అయితే ఆషాఢం సారప్పుడు, అలాగే ఇంకా బిడ్డ సారి లేదా గృహప్రవేశం జరిగినప్పుడు ఇలాంటప్పుడు అయితే మా ఆంధ్ర సైడ్ అయితే ఈ విధంగా చలిమిడి అయితే చేస్తారండి. మీకు కూడా ఇంతేనా? అయితే కనుక కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయితే వీడియోలు అయితే తీస్తాను. ఇదండి ఫైనల్గా అయితే బిందెలోకి అయితే తీసేసింది. పైన ఈ విధంగా నెయ్యి అలాగే వేయించి పెట్టుకున్న వెండి కొబ్బరి ముక్కలను కూడా వేసిందనమాట. అంతేనండి చలివిడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.